అంచేసారా? దేవునికి స్తోత్రములు. ఈ సమయంలో దేవుని వాక్యము మత్తయి సువార్త 7వ అధ్యాయము 13-14 వచనాలు చదువుకొని మనం ముందుకు వెళ్దాం. మిగతా మైకులు ఆపివేయాల్సిందిగా మనవి. బైబిల్ చదివేటప్పుడు మాత్రమే అవి మీరు ఆన్ చేసుకునండి. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును ఆ దారి విశాలమునై ఉన్నది, ఆ దారి విశాలమునై ఉన్నది. దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమునై ఉన్నది, దాని కనుగొనువారు కొందరే. దేవునికి స్తోత్రములు. ప్రియులరా, చదవబడినటువంటి లేఖన భాగాల్లో 2 మార్గాల గురించి బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది. ఒకటి జీవ మార్గం, రెండవది మరణ మార్గం. ఒకటి పరలోకం, రెండవదిగా నరకం. ప్రియులరా, యేసు ప్రభువారు చెబుతున్నటువంటి బోధ, నేను అంటాను, ఎంతమంది పరలోకానికి వెళతారు అని, ఎంతమంది పరలోకానికి వెళతాము అని కూడా. ప్రియులరా, మనకు మనముగా పరిశుద్ధులము, నీతిమంతులము అని అనుకుంటే ఎవరు కూడా పరలోకానికి వెళ్ళలేరు. నా భక్తి, నా పరిశుద్ధత, నా జీవితం అని అన్నట్లయితే మనము వెళ్ళలేం. ప్రియులరా, ప్రతి దినము మోకరించి ప్రార్థన చేసే సమయంలో, బైబిల్ చదివే సమయంలో, మందిరానికి వచ్చిన సమయంలో మనము తగ్గించుకొని ప్రభు దగ్గర పశ్చాత్తాపడి ప్రతిదినము మన బలహీనతలు తీసివేసుకొని, ప్రభువా నన్ను క్షమించు, ప్రభువా నన్ను నీతిమంతుడిగా చేయి, మీరు ఎప్పుడు వస్తారో తెలియదు కాబట్టి నేను ఎత్తబడాల ప్రభువా అని ప్రభువును మనం ప్రార్థన చేయాలి. మందిరానికి వెళ్ళి అందరూ కూడా పరలోకానికి వెళతారని చెప్పలేం. కానీ మందిరానికి వెళుతూ పరిశుద్ధపరచబడుతూ అందరూ ఎత్తబడాలి అన్నది దేవుని యొక్క ఇష్టం, దేవుని యొక్క కోరిక. అయితే దేవుని చిత్తాన్ని నెరవేర్చనటువంటి వారు భూమి మీద చాలామంది ఉన్నారు. ప్రియులరా, ప్రభు చిత్తాన్ని మనం నెరవేర్చాలి. లోకం ఎటు వెళ్ళిపోతుంది అనగా, లోకం సత్యాన్ని అంతము చేయాలని, సత్యాన్ని చంపివేయాలని ఆ రీతిగా లోకం వెళ్ళిపోతుంది. కానీ ఏ రోజైనా సత్యము అన్నది ఖచ్చితంగా బయటకు వస్తుంది, సత్యం అన్నది మొలుస్తుంది. ఏ రోజైనా నీతిమంతులు చిగురిస్తారు, వారికి పరలోకం ఉన్నది అన్న విషయాన్ని మనం ఏమాత్రం మర్చిపోవద్దు. 2 మార్గములు. ఇక్కడ ప్రభు మాట్లాడుతూ చెప్పే మాట ఏంటంటే, ఇరుకు ద్వారమున ప్రవేశించుడి అన్నాడు. ఇరుకునైనా ఎవరైనా కోరుకుంటారా? కోరుకోరు. చిన్న ఇల్లు ఎవరైనా కోరుకుంటారా? కోరుకోరు. చిన్న ఆశీర్వాదాలు ఎవరైనా కోరుకుంటారా? కోరుకోరు. చిన్న దీవెనలు ఎవరైనా కోరుకుంటారా? కోరుకోరు. క్రింద కూర్చోడానికి కోరుకుంటారా? కోరుకోరు. అగ్రపీఠాలను మనము కోరుకుంటాం. ఉన్నతమైనటువంటి స్థితిని మనము కోరుకుంటాం. ప్రియులరా, ఇరుకు మార్గము అన్నాడు. అంటే ఏ మార్గం ఇది? దేవుని మార్గం. దేవుని మార్గం ఎలా ఉన్నది? ఇరుకు మార్గం. ఇరుకు మార్గం
అయితే అద్భుతం ఏంటంటే బైబిల్ గ్రంథంలో ఇరుకు మార్గములో నుండి ఒంటె దూరుతుంది అని ప్రభు సెలవిచ్చాడు. అనగా సూది బెజ్జములో ఒంటె దూరుట సులభం అన్నాడు. సూది బెజ్జములో ఒంటె దూరుట సులభం. అది ఎంత గొప్ప మాట గమనించండి. అంటే ధనవంతుడి గురించి మాట్లాడుతూ, విశాలమైన జీవితాన్ని గురించి మాట్లాడుతూ, విశాలమైన బ్రతుకు గురించి మాట్లాడుతూ, భయము భక్తి లేని జీవితం గురించి మాట్లాడుతూ, దేవుణ్ణి ధిక్కరించే వారి గురించి మాట్లాడుతూ, లోకానుసారంగా జీవించే వారి గురించి, తిని తరాగటం, లోకానుసారంగా జీవించటం, వారి గురించి మాట్లాడుతూ ప్రభు అన్నాడు ధనవంతుడు అన్నాడు. అంటే ధనవంతులకి దేవుని యొక్క రాజ్యము లేదని కాదు, అంటే దాన్ని కోరుకోవటం, ఆ ఉన్నతమైన స్థితిని కోరుకోవటం, అంటే విచ్చలవిడి జీవితాన్ని కోరుకోవటం, విచ్చలవిడి బ్రతుకుని కోరుకోవటం అనే భావన అందులో రాబడినటువంటి సన్నివేశాన్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ధనవంతులకు దేవుని రాజ్యము లేదా అంటే ఖచ్చితంగా ఉంది. యోసేపు ధనవంతుడని బైబిల్ గ్రంథంలో, అరిమత్తయి అనేటువంటి యోసేపు ఆయన ధనవంతుడు, దేవుని ప్రేమించినవాడు, దేవుని రాజ్యాన్ని ప్రేమించినవాడు, ప్రభువును స్వీకరించినవాడు. అలానే నికోదేము, ఆయన కూడా ధనవంతుడే, ఆయన కూడా దేవుని ప్రేమించినవాడు, దేవుని ఆశీర్వాదాలు కోరుకున్నవాడు. కాబట్టి ఆయన కూడా దేవుని యొక్క రాజ్యం. కానీ ఈ లోకములో మనము విశాలవంతమైన విచ్చలివిడి జీవితాన్ని మనం కోరుకున్నట్లయితే, విలాసవంతమైన జీవితాన్ని మనం కోరుకున్నట్లయితే దేవుని యొక్క రాజ్యాన్ని కోల్పోతాము అని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. మొదటన్నాడు ఇరుకు ద్వారమున ప్రవేశించుడి అన్న. రెండవదిగా ఏమన్నాడండి? విశాలమైన మార్గమున అని మాట్లాడుతూ, నాశనమునకు పోవు మార్గము వెడల్పును విశాలమునై ఉన్నది. ఏంటండి? నాశనమునకు వెళ్ళే మార్గం. రాత్రి వేళ ఒక తమ్మునితో నేను మాట్లాడుతూ, తమ్ముడు, వీళ్ళు ఇలా తిరుగుతూ ఉన్నారే ఈ పిల్లలు, ఆడపిల్లలు, పీజీల దగ్గర ఎప్పుడు ఒక అబ్బాయి వచ్చి వారితో మాట్లాడుతూ ఉంటారే, ఇలా ఉన్నారే, కాబట్టి వీళ్ళ సంగతి ఏంటి అని అన్నప్పుడు, నా ఒకవేళ నువ్వు వెళ్ళి ఏమన్నా చెప్పినా కూడా వారు తిరుగుబాటు చేస్తారు. నువ్వే కాదు, వారి తల్లిదండ్రులు వెళ్ళి చెప్పినా కూడా వారు తిరుగుబాటు చేస్తారు. వారి తల్లిదండ్రులు చెప్పినా కూడా వారు తిరుగుబాటు చేస్తారు. కారణం ఏంటంటే అక్కడ ఉన్నారు. వారు ఎక్కడ ఉన్నారంటే నాశనం పోయే మార్గంలో ఉన్నారు. అది నాశనం, అది గుంట, అది లోతైన గొయ్యి. నాశనానికి వెళుతున్నారు. నాశనానికి వెళుతూ ఎంతో ఖర్చు పెట్టుకుంటున్నారు. నాశనానికి వెళుతూ విచ్చలవిడి జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు. కానీ ఆ నాశనాన్ని కోరుకుంటున్నారు. ఈ నాశనం బాగుంది అని కోరుకుంటున్నారు. ప్రియులారా, సాఫ్ట్వేర్ సిస్టంలో కానీ, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కానీ, సినీ ఫీల్డ్లో ఉన్నటువంటి ఆ హీరోలు, హీరోయిన్లు కానీ, వారు మనం చూసినట్లయితే వారి అంతిమ స్థితి ఎలా ఉంటుందంటే, ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకుని చనిపోయారు. కారణం ఏమిటి అనగా, లోకాన్ని ప్రేమించి, విచ్చలవిడి జీవితాన్ని ప్రేమించి, రోగాలు తెచ్చుకొని, భ్రష్టులైపోయి, అవమానపరచబడి, తర్వాత సరిగా వారి జీవితాలు లేక, ఆరోగ్యాన్ని కోల్పోయి, జాబ్స్ కోల్పోయి, అవమానము కలిగి ఉండి నాశనం అయిపోయాయి. ఆత్మహత్యలు. ఏంటండి? ఆత్మహత్యలు. అందుకే నేను చెప్తా ఉంటాను, ఎవరైనా ఆత్మహత్యలు చేసుకునేవారు ఉంటే ఒకసారి యూదా ఇస్కరియోతుని జ్ఞాపకం చేసుకుని,
అంటే ఈ లోకంలో ఉన్న శ్రమను తప్పించుకుందాం, అవమానమును తప్పించుకుందాం అని ఆత్మహత్య చేసుకుంటే అందులో నుండి ఇంకా కష్టమైనటువంటి స్థితిలోకి వెళ్ళిపోతాం. ఈ లోకమే భయంకరమైన పరిస్థితి ఉన్నది అని అనుకున్నప్పుడు అంతకంటే అధోగతిలోనికి, అంటే మరణములోనికి, నిత్యాగ్నిలోనికి వెళ్ళిపోతాం. ఇక్కడ తప్పించుకుందామంటే అక్కడ ఇంకా భయంకరమైన పరిస్థితి. అందుకే ప్రియ సోదరి సోదరులారా, మనం రక్షణ పొందాలి, మారు మనసు పొందాలి, బ్యాప్టిజం తీసుకోవాలి, ప్రభు సహవాసంలో నడవాలి, దేవుని వాక్యాన్ని నెరవేర్చాలి, వాక్యానుసారంగా జీవించాలి. వేషధారణ మన జీవితంలో ఉండకూడదు. నిజమైన భక్తి ఉండాలి, నిజమైన ఆరాధన ఉండాలి, నిజమైన జీవితం ఉండాలి. ప్రియులరా, దేవుడు ఎంత పరిశుద్ధుడు! బైబిల్ గ్రంథంలో యెహోవా దేవుని గురించి మాట్లాడుతూ యెషయా గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనంలో అక్కడ ఆయన 7 ఆత్మలు కలిగిన వాడు అని, ఆ జ్ఞానము, వివేకము, వివేచన, బలము అని అంటూ, భయము, భక్తి అని అంటూ అక్కడ 7 మాటలు చెప్పటం జరిగింది. అంటే యెహోవా దేవునిలో ఉన్నటువంటి క్వాలిటీస్, అవన్నీ కూడా మంచి క్వాలిటీస్, యెహోవా దేవుని ఉన్నటువంటి మంచి క్వాలిటీస్, అలా ఉన్నటువంటి సందర్భాన్ని మనం చూస్తాం. ప్రియులరా, అంటే తండ్రి అయిన దేవుడు ఎలా ఉన్నాడో కుమారుడిగా మనం యేసు ప్రభువుని చూస్తే, అంటే తండ్రి చేతిలో ఒక గ్రంథం ఉన్నది, అదే తీర్పుల గ్రంథం అంటాము. ఆ గ్రంథాన్ని తెరచడానికి ఎవరికి యోగ్యత లేదు. ఆ గ్రంథాన్ని తెరచడానికి పరలోకములో కానీ, భూలోకములో కానీ, భూమి క్రింద కానీ ఎవరికి అథారిటీ లేదు. అంటే ఎవరు ఆ గ్రంథాన్ని తెరచటానికి వారు అర్హులు కాదు అని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. ఈ రోజున రాజకీయ వ్యవస్థలు అన్ని వ్యవస్థలను కుప్పగూల్చారు. చివరికి న్యాయ వ్యవస్థలు కూడా కుప్పగూల్చారు. ఇలాంటి పరిస్థితి. అందుకే ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో ఆ గ్రంథం ఉన్నది, ఆ గ్రంథాన్ని గురించి రాయటం, అక్కడ ఆ గొర్రెపిల్ల గురించి మాట్లాడుతూ 7 కొమ్ములు కలిగిన వాడు అని రాయ. ఇక్కడ 7 ఆత్మలు ఎలా అన్నాడంటే, అక్కడ 7 కొమ్ములు కలిగిన వాడు, 7 ఆత్మలు కలిగిన వాడు అనగా తండ్రి అయిన దేవుడు ఏమైతే కలిగి ఉన్నాడో, కుమారుడుగా యేసుక్రీస్తును మనం జ్ఞాపం చేసుకున్నప్పుడు యేసుక్రీస్తు కూడా ఆ 7 ఆత్మలు కలిగిన వాడు. 7 ఆత్మలు కలిగిన వాడు చెప్పే సంగతులు ఏమనగా, ఆయన సంఘాలతో మాట్లాడుతూ 7 సంఘాలతో మాట్లాడుతూ 7 ఆత్మలు కలిగిన వాడు చెప్పే సంగతి ఏమిటనగా అన్న వాక్య భాగాన్ని మనం చూస్తాం. ఎందుకు మాటలు చెప్తున్నానంటే, ఆయన అంతటి పరిశుద్ధుడు, దేవుడు అంతటి పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధత ఎవరిలో ఉన్నదనగా క్రీస్తులో ఉన్నది. ఆ క్రీస్తు ఎందుకు వచ్చాడనగా, ఆయన మరణించి మనములను నీతిమంతులుగా చేయడానికి యేసు ప్రభువు వారు ఈ లోకానికి వచ్చాడు అన్న విషయాన్ని మనము జ్ఞాపం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, నాశనమునకు పో మార్గమును వెడల్పును ఆ దారి విశాలమునై ఉన్నది. ఈరోజు జనాభా పెరుగుతూ ఉన్నది, ఇంట్లో బైకులు పెరుగుతూ ఉన్నాయి, కార్లు పెరుగుతూ ఉన్నాయి. ఇలాంటి సందర్భంలో మనం జ్ఞాపం చేసుకున్నట్లయితే రోడ్లు విశాలముగా చేస్తూ ఉన్నారు, కింద రోడ్లు సరిపోవడం లేదని తర్వాత పైన మెట్రో వేస్తూ ఉన్నారు. ఆ తర్వాత నేను అనుకుంటాను, ఆ మెట్రో కూడా సరిపోతే రాబోయేటువంటి కాలంలో లోకల్ ఫ్లైట్స్ వచ్చేస్తాయి. లోకల్ ఫ్లైట్స్ అంటే ఇక్కడ నుంచి శివాజీనగర్ నుంచి మళ్ళీ కోరమంగళ అక్కడ వచ్చేస్తాయి, ఖచ్చితంగా వస్తాయి. టెక్నాలజీ అలా ఉంది. ఆల్రెడీ డ్రోన్స్ అవన్నీ కూడా వచ్చేసాయి. పిల్లలకి జ్ఞాపం చేసుకుందాం అంటే ఆ విశాలము ఎంతవరకు విశాలం, ఏది విశాలం చేసినా కూడా ఇంకా విశాలం అవసరం. అంటే పాపి యొక్క జీవితాన్ని మనం అలా చూస్తాం. ప్రియ దేవుని బిడ్డలారా,
ప్రభు ఏమన్నాడు? ఇరుకు మార్గమున ప్రవేశించుడి. ఆ మార్గం ఎలా ఉన్నదండి? ఇరుకు మార్గమున ప్రవేశించుడి. అనేకులు జీవమునకు పోవు ద్వారమున దాని ద్వారా ప్రవేశించరు. అనేకులు జీవమునకు పోవు ద్వారం ఇరుకున ఆ ద్వారి సంకుచితమై ఉన్నది, దాని కనుగొని వారు కొందరే అన్నమాట. దాన్ని ప్రవేశించువారు అనేకులు అంటే అక్కడ నాశనమునకు పోయే మార్గం గురించి చెప్తున్నాడు. జీవమునకు పోవు ద్వారమును ఇరుకును ఆ దారి సంకుచితమై ఉన్నది, దాన్ని కనుగొని వారు కొందరే. ఇరుకు ద్వారమును కనుగొని వారు కొందరే. ఆ దారి ఎలా ఉన్నదంట? సంకుచితమై ఉన్నది, అంటే చిన్నగా ఉన్నది, గొప్పగా ఏమీ లేదు. ఇరుకు ద్వారం సంకుచితమై ఉన్నది అంటే సామాన్యమైన పరిస్థితిలో ఉన్నది ఇరుకు ద్వారం. మొదటే అన్నాడు ఇరుకు ద్వారమున ప్రవేశించడి అని. విశాలం ఎలా ఉంటుందో విశాలం గురించి మాట్లాడాడు, ఇరుకు ద్వారం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఇది ఎక్కడికి వెళుతుందంట? జీవానికి వెళుతూ. ఇరుకు ద్వారము దేవుడు చెప్పే మార్గము, ఇరుకు ద్వారము తల్లిదండ్రులు చెప్పే మార్గము, ఇరుకు మార్గము దైవజనులు చెప్పే మార్గము, ఇరుకు మార్గము పెద్దలు చెప్పే మార్గము. ఇది ఇరుకు మార్గం. ఫోన్ లేని మనం ఉండలేము అంటే చాలా కష్టమైనది. డబ్బులు లేని మనం బయటికి వెళ్ళలేము, అదే చాలా కష్టమైనది. మంచి మంచి డ్రెస్సులు లేని మనం ఉండలేము, ఇది చాలా కష్టమైనది. వెళ్ళగలిగినటువంటి షారస్ లేని మనం ఉండలేము, ఇది కష్టమైనది. అంటే దేవుని బిడ్డలు కోరుకోవలసినటువంటి లైఫ్ స్టైల్ ఏమిటి అనగా బైబిల్ అంతా చెప్పేది ఏంటంటే ఒక సామాన్యమైనటువంటి ఒక సాధారణమైనటువంటి జీవితాన్ని గురించి బైబిల్ సెలవిస్తుంది. ఒక భక్తుడు ఉండవలసినటువంటి విషయం. నేను కొన్ని విషయాలు మాట్లాడుతూ, అంటే ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు. తల్లిదండ్రులు ఇద్దరికి భాగం ఇచ్చేశారు. పెద్దవాడున్నాడు, చిన్నవాళ్ళు ఇంట్లో కొన్ని రోజులు తల్లిదండ్రులు ఉన్నారు. చిన్నోడు అంటా ఉన్నాడు, ఇది ఇంకా నాది, వెళ్ళిపోండి అంటాం. ఎక్కడుంటారు వాళ్ళు? తల్లిదండ్రులు కొన్న భాగమే, తల్లిదండ్రుల ఆస్తే వాళ్ళే ఇచ్చారు. కానీ ఆ ఇద్దరు అన్నదమ్ముళ్ళు కలుసుకొని వారికి సహాయం చేసి వారి గృహము ఏర్పాటు చేయాలా, లేకపోతే తన దగ్గర ఉంచుకోవాలా. కానీ ఏమంటున్నారండి, ఇక నుంచి వెళ్ళిపోండి. దాని విషయం నేను అనుకున్నా, నాకేమైందంటే ఏమనిపించిందంటే మన జీవితంలో అంటే ఏదో ప్యాలెస్ గృహంలో మార్బిల్స్లో అక్కడిక్కడ ఏసీలో ఉండాలని కదా, కానీ దేవుడిచ్చినది అది చిన్నదైనా చాలు, నెమ్మదిగా సమాధానముగా ఉండడం అన్నది చాలు. చిన్న గృహమైనా చాలు. మనకి ఎంత అవసరమో అంత చిన్న గృహం. ఏమో ప్యాలెస్ లాగా ఉండాలని ఏమి లేదు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి అంటే ఆ స్థితిలో ఉండటం అన్నది అది ఎంతైనటువంటి ఆశీర్వాదకరం. ప్రియులారా, అంటే అలాంటి లైఫ్ స్టైల్ క్రైస్తవ జీవితంలో ఉండాలి అని బైబిల్ గ్రంథం సెలవిస్తూ ప్రభు ఏమన్నాడండి, ఇరుకు మార్గమున ప్రవేశించుడి, జోనకు పోయే మార్గము అది చాలా మంచిది. జీవమునకు పోవు మార్గము అది ఎలా ఉన్నది? సంకుచితమై ఉన్నది, దాన్ని కనుగొని వారు కొందరే. మనం అనుకుంటున్నాం అందరూ మందిరానికి వెళ్ళే వారంతా పరలోకానికి వెళ్ళిపోతారు అని. అదంతా ఒట్టి మాటలు. ఎక్కువ శాతం వెళతారు అని మన భావన. ఒక్కరు కూడా నశించిపోకూడదని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అందరూ రక్షించబడాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. తల్లిదండ్రులు పిల్లలకి ఏదైనా చెప్పాలంటే భయపడుతూ ఉన్నారు.
దైవజనులు పిల్లలకు వాళ్ళ పిల్లలకి ఏమైనా చెప్పాలంటే భయపడుతూ ఉన్నారు. అంటే గద్దించడానికి లేదు అలాంటి పరిస్థితి. నేనున్నాను కదా, నేను కూడా గద్దించినా కూడా అది కూడా తిరుగుబాటే. నేనేమైనా గద్దిస్తే నా మీద కూడా తిరుగుబాటు ఉంటుంది. అంటే సేవకుల మీద కూడా తిరుగుబాటు. అంటే ఎంత ప్రపంచము ఎక్కడికి వెళ్ళిపోతుందో ఒకసారి ఆలోచన చేయండి. అవునండి, పిల్లలకి తల్లిదండ్రులు చెప్పాలంటే భయపడుతున్నారు ఈనాటి దినాల్లో. వారిని గద్దించాలంటే భయపడతా ఉన్నారు, తల్లిదండ్రులు భయపడుతున్నారు. అంటే అలాంటి పరిస్థితిలోకి వచ్చారంటే మన పెంపకం కూడా అలా ఉన్నది అన్న విషయాన్ని మనము మర్చిపోవద్దు. లోకములో పాపం ఉన్నది, లోకము భయంకరమైన పరిస్థితిలో ఉన్నది. కాబట్టి ఎట్లా బయటికి రావాలి, ఎట్లా ప్రపంచం నుంచి బయటికి రావాలి, ఎలా ప్రపంచం నుంచి బయటికి రావాలి? బయటికి రావాలంటే చాలా బలం ఉండాలి, చాలా శక్తి ఉండాలి, చాలా బలం ఉండాలి, దేవుని బలం ఉండాలి. ప్రార్థన పూర్వకముగా వారిని నడిపించుకోవాలి, ప్రార్థన ఎక్కువగా చేయాలి, వారి కొరకు ప్రార్థన ఎక్కువగా చేయాలి. నేను ఒకసారి చెప్పాను, మరలా ఇప్పుడు చెప్తున్నాను. స్పందన దేవస్వామి గారు మీకు తెలుసు, చాలామందికి టీవీలో వస్తూ ఉంటారు. ఆయన 10వ తరగతి పాస్ అయ్యాను అని చెప్పాడు. వాళ్ళ నాన్న చర్చిలో అందరికీ స్వీట్ ఇచ్చాడు. కారణం ఏంటంటే మరోడు 10వ తరగతి ఫెయిల్ అయ్యాడు. తద్వారా ఏం చేశాడంటే సూసైడ్ చేసుకుందామని మందు తాగాడు. హాస్పిటల్కి తీసుకెళ్లారు. చాలా డేంజర్ కేసులో ఉన్నారు దేవసాయం గారు, దండల దేవసాయం గారు. కానీ ఆయనకు మతికొచ్చినప్పుడల్లా ఎప్పుడు చూసినా వాళ్ళ నాన్నగారు మనసు పక్కన మోకరించి ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. అంటే రాత్రి నుంచి తెల్లవారు వరకు వారి కుమారుడు రక్షణ పొందాలని ఆ అబ్బాయి కొరకు ఇంకా రాత్రంతా ప్రార్థన చేస్తాం. అందుకే రక్షించబడ్డాడు, చదువుకున్నాడు, ఒక గొప్ప సేవకుడయ్యాడు. అని చెప్పే మాట ఏంటంటే మా నాన్నగారు చాలా ప్రార్థన పరుడు. అంటే రాత్రంతా నా కొరకు ప్రార్థన చేశాడు, నేను చూశాను. దేవుడు బ్రతికించాడు, బ్రతికాడు. మనకెక్కడిది టైం? పిల్లలతో మాట్లాడడానికే టైం లేదు, భార్య బిడ్డలతో మాట్లాడడానికి టైం లేదు, బైబిల్ చదవడానికి టైం లేదు, ప్రార్థన చేసుకోవడానికి టైం లేదు. అంటే విలువ కలిగిన దాన్ని ఎక్కడిస్తున్నావు? సంపాదన కోసం ఇస్తున్నావు. టైం అంతా దేనికోసం మనం స్పెండ్ చేస్తున్నామంటే సంపాదన కొరకు దాని కొరకే స్పెండ్ చేస్తున్నాము. కానీ దేవుని కొరకు సమయాన్ని ఇచ్చేవారు ఎంతమంది ఉన్నారు? ప్రార్థన చేసేవారు ఎంతమంది ఉన్నారు? పిల్లల కొరకు ప్రార్థన చేసేవారు ఎంతమంది ఉన్నారు? ఎన్ని నిమిషాలు ప్రార్థన చేస్తున్నావు? ఎన్ని గంటలు ప్రార్థన చేస్తున్నావు? ఎన్ని రోజులు ప్రార్థన చేస్తున్నావు? ప్రార్థన చాలా గొప్పది, ప్రార్థన చాలా విలువైంది, ప్రార్థన చాలా విలువైంది. కాబట్టి ఏదైనా మనం సాధించాలి అంటే ప్రార్థన చేయటం అన్నది చాలా ప్రధానమైన. ప్రియులారా, జ్ఞాపం చేసుకో, లోకములో పరిస్థితులు ఎలా ఉన్నాయి ఏంటి అంటే మన ఎన్నిక, మన మార్గము సరిగా ఉండాలి అన్నది బైబిల్ చెప్పే మాట. ఈరోజు వరకు సినిమాలకు వెళ్ళే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మేము అటు వస్తూ ఉంటే సంధ్య థియేటర్ దగ్గర ఒక్కొక్కసారి దారి సరిపోయేది లేదు. ఆల్రెడీ ఫోన్లు ఉన్నాయి, ఫోన్లలో చూస్తూ ఉన్నారు, అక్కడ చూస్తూ ఉన్నారు. ఇలా ఎంత ఘోరమైనటువంటి పరిస్థితిలో ప్రపంచం ఉన్నది. కానీ బైబిల్ చెప్పే మాట ఏంటంటే వారు నాశనానికి వెళుతున్నారు, మరణానికి వెళుతున్నారు అని.
పేరు చెప్పను కానీ ఇక్కడ ఒక అబ్బాయి ఉండేవాడు, యవనస్తుడు. కూరగాయల వాళ్ళ దగ్గరికి వచ్చి బెదిరిస్తాడు. త్వరగానే సూసైడ్ చేసుకుని చచ్చిపోయాడు. ఒక 1 year కూడా కాలేదు, కొంతమందికి తెలుసు. చిన్నప్పుడే త్రాగటం, చిన్నప్పుడే వ్యసనంలో ఉండటం, చిన్నప్పుడే ఆ ఆకుకూరలు అమ్ముకునే వాళ్ళని బెదిరించి డబ్బులు తీసుకోవటం, చిన్న వయసులోనే వివాహం కాకముందే లోకాన్ని విడిచి వెళ్ళిపోయాడు. పిల్లరా, ఇట్లాంటి పరిస్థితి, ఆ లోకం అన్నది, మరణం అన్నది ఇంత భయంకరముగా ఉంటుంది. అందుకే సండే స్కూల్కి పంపించండి, మందిరాలకు పంపించండి, మీటింగులకు పంపించండి, బైబిల్ చదివించండి. ఎంత గొప్ప చదువుకున్నా దేవుని మార్గంలో లేకపోతే అదంతా కూడా వృధే. అది మనం చూస్తున్నాం. చదువు కూడా వాల్యూ ఉండదు, జీవితాలు నాశనమైపోతాయని బైబిల్ గ్రంథం సెలవిస్తాం. ప్రియులారా, వీళ్ళంతా ఎలా ఉన్నారు అని అంటే, యూదాపత్రిక 1వ అధ్యాయం 12వ వచనంలో బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది, వారు మార్గము తప్పి తిరిగే చుక్కల్లాగా వారు ఉన్నారు అని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. 12వ వచనం చదువుకుందాం, చూడండి. యూదాపత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. వీరు నిర్భయముగా మీతో భోజనము చేయొచ్చు, తమ్మును తాము నిర్భయముగా పోషించుకొనొచ్చు, మీ ప్రేమ విందులలో దొంగ మెట్టలుగా ఉన్నారు. వీరు గాలి చేత ఇటు అటు కొట్టుకొని పోవచ్చు, నిర్జల మేఘములుగాను, కాయలు రాలి ఫలములు లేక 2 మారులు చచ్చి వేళ్లతో పెళ్ళగింపబడిన తమ అవమానమును నురుగు వెలగకువారుగాను, ప్రచండమైనటువంటి అలలుగాను, మార్గము తప్పి తిరుగు చుక్కలుగాను ఉన్నారు. వాళ్ళ గురించి మాట్లాడుతూ, అంటే వాళ్ళు ఇంకా ఎలా ఉన్నారంటే, సుఖమైన భోజనం చేస్తూ ఉన్నారు, నిర్భయముగా పోషించుకుంటున్నారు, ప్రేమ విందులో గొప్ప మెటలుగా ఉన్నారు, గాలి చేత ఇటు అటు కొట్టుకొని పోతూ ఉన్నారు. మేమన్నా గృహం దర్శిద్దామని ఎం జాన్ వారి గృహం దగ్గర వెళ్తూ ఉంటే పాస్టర్ ఉంటుంది, ఎందుకు ఆ పాప సిగరెట్ తాగుతుంది అని. ఆమెకు ఆశ్చర్యమైంది. ఆ అమ్మాయి వయసు 20 ఏళ్ళు కూడా లేవు, సిగరెట్ తాగుతా అక్కడ మారుతి నగర్. డబ్బు ఉంది, ఉద్యోగం ఉంది, బాగా పరిస్థితి ఉంది, తాగుతారు. కానీ బైబిల్ ఏమి చెబుతుంది అనగా, దేవుడు ఏం చెబుతున్నాడు అనగా, మార్గము తప్పి తిరుగుతూ ఉన్నారు. ఎలానండి? మార్గము తప్పి తిరుగుతూ. ఏమవుతుంది? మార్గము తప్పితే పడిపోతావు. అంటే కళ్ళు మూసుకొని ఉన్నావు. మొన్ననే ఒక చిన్న యాక్సిడెంట్ జరిగింది ఒక చోట, అది నేను చెప్పనులేండి. కారు వేయి గుద్దుకున్నది, 2 వీల్స్ పోయాయి. గాయాలు తగిన వారికి గాయాలు తగినాయి. ఎక్కడే బంగారుపేట దగ్గర. అందులో మన వాళ్ళు ఉన్నారు. ప్రియులారా, ఏమిటి అంటే ఆ డ్రైవరు కళ్ళు మూయడం. కళ్ళు ఎప్పుడైతే మూసాడో మార్గం. ఎక్కడ ఉన్నారు? మార్గము తప్పి. అంటే చాలా జాగ్రత్తగా మన మార్గాలు ఉండాలి, మనం నడిచే విధానం జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడికి వెళ్ళినా పాపమే. బయటికి వెళ్ళగానే నీకు పాపమే నిన్ను వెంటాడుతుంది. నీ ఇంట్లో ఉన్న కూడా పాపం నిన్ను వెంటాడుతూ ఉంది. ఇంట్లో ఉన్న కూడా అది వచ్చేస్తావు. నా యేసు ఆశ్రమ పత్రిక నేను చదువుతూ ఉంటే, సిరాజ్ గారని ఆయన రాస్తే ఫోన్లో, అంటే సేవకుల గురించి, విశ్వాసుల గురించి మాట్లాడుతూ, ఫోన్లో ఏమేమో చూస్తూ ఉంటారు, సినిమాలు చూస్తూ ఉంటారు, అశ్లీలమైన చూస్తూ ఉంటారు అని ఆయన అందులో విశ్వాసుల గురించి రాశాడు. అంటే అలాంటి వారు ఉన్నారు, అందరూ కాదు కానీ అలాంటి వారు ఉన్నారు అని.
అంటే ఎక్కడికి వచ్చేసినదంటే నీ దగ్గరికి వచ్చేసింది. పాపం అన్నది నీ దగ్గరికి వచ్చేస్తుంది. చూడండి, నీళ్ళలో అడుగు పెడితే అక్కడ జలిగలని ఉంటాయి, ఎప్పుడు దూరేస్తాయి, నీకు తెలియదు, కొడతాయి. అట్లాంటి పరిస్థితి లోకములో అలాంటి పరిస్థితి ఉన్నది. చాలా జాగ్రత్తగా ప్రియులరా, అందుకే బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. ఇర్మియా ప్రవక్త చెప్పాడు. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనంలో ఇర్మియా ప్రవక్త ఏం చెప్పాడు? జాగ్రత్త వాక్యాన్ని గమనించండి. మార్గాల గురించి చెప్పాడు. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మార్గములలో నిలిచిచూడు, పురాతనమైన మార్గముల గురించి విచారించుడి, మేలు కలుగు మార్గమేది అని అడిగి అందులో నడుచుకొనుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మార్గాలు. మన పిల్లలకు సీట్ రావాలంటే ఎన్ని కాలేజీలు వెతుకుతాము, ఎన్ని వివరాలు తీసుకుంటాము. కారణం ఏంటి? మంచి కాలేజీలో మన పిల్లలు చేర్చటానికి. పిల్లరా, ఇక్కడ లోక సంబంధమైనటువంటి ఆ మార్గాల గురించి మాట్లాడుతూ మార్గాన్ని విచారించండి. పురాతనమైన మార్గం ఏంటో ఆ మార్గాన్ని మీరు వెతకండి, అందులో మీరు నడిచినట్లయితే ఏం కలుగుతుందట? నెమ్మది కలుగుతుంది. దేవునికి స్తోత్రం. ఏం కలుగుతుందండి? నెమ్మది కలుగుతుంది. నెమ్మది కలిగిన మార్గం మనకు కావాలి, ఆశీర్వాదకరమైన మార్గం మనకు కావాలి, నిత్య రాజ్యాన్ని ఇచ్చే మార్గం మనకు కావాలి. అందుకోసం మనం ప్రయాసపడాలి. ఇన్ని కాలేజీలు వెతుకుతున్నావే, ఇన్ని స్కూళ్ళు వెతుకుతా ఉన్నావే, ఇన్ని కాలేజీలు వెతుకుతా ఉన్నావే. అలానే మార్గాన్ని గురించి మాట్లాడుతూ లోకములో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి, జీవము మరణము అనేటువంటి పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి, 2 మార్గాలు ఉన్నాయి అని ద్వితీయోపదేశ ఖండములో పదే పదే 2 మార్గాలు. ఏ మార్గములో మనం ఉన్నామో ఒకసారి మనం జ్ఞాపం చేసుకో. పురాతనమైన మార్గము, మేలైన మార్గము, అది దేవుని మార్గం. ఆ దేవుని మార్గములో మనం నడవాలని ప్రియ దేవుని బిడ్డలారా దేవుడు సెలవిస్తాం. అందుకే మనం ప్రార్థన చేయాలి, మన కొరకు మనం ప్రార్థన చేసుకోవాలి, మన పిల్లల కొరకు మనం ప్రార్థన చేసుకోవాలి. ఆ రీతిగా మనం సిద్ధపడాలి. ప్రియులరా, ఈ నీతి మార్గాన్ని గురించి మన సొలొమోను మహారాజు గారు సామెతల గ్రంథం 15వ అధ్యాయం 24వ వచనంలో అంటాడు. ఏమంటాడు చూడండి. అంటే నాశనం ఎక్కడికి వెళుతుంది? క్రిందనున్న పాతాళమును తప్పించుకొనవలనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవమార్గమున నడుచుకొనును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. క్రిందనున్న పాతాళమును తప్పించుకున్నటకై బుద్ధిమంతుడు జీవమార్గమున, పరమునకు పోవు జీవమార్గమున నడుచుకుని. దేవునికి స్తోత్రం. ఏమున్నదండి? కింద పాతాళం ఉన్నది. పాతాళములో సైతానుడు పడేస్తా ఉన్నాడు. పాపంతుడైతే, సత్యాన్ని ఎరిగిన వాడైతే, సత్యమేమిటో తెలుసుకున్నవాడైతే, నీతిమంతుడైతే, దేవుని మార్గంలో నడిచేవాడైతే, దేవుని మార్గాన్ని ఎరిగిన వాడైతే ఆ మంచి మార్గంలో నడుస్తాడు. మంచి మార్గాన్ని గురించి అందరూ మాట్లాడతారు, కానీ మంచివాడు ఒక్కడే, యేసుక్రీస్తు. నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవం. ఎంత మంచి మార్గము! ఒక ఆయన విలియం కేరీ గారి గురించి మాట్లాడుతూ, విలియం కేరీ గారు ఒక అబద్ధికుడు అన్నాడు. మన మృత్యుంజయన గారు పెట్టారు ఆ విషయం. అంటే సతీ సమాగమనం గురించి మాట్లాడుతూ వాళ్ళే క్రియేట్ చేశారు, వాళ్ళే ఆ నిర్మించే చట్టాన్ని తీసుకొచ్చారని ఒక భయంకరమైన పచ్చి అబద్ధం ఆడాడు. అంటే భారతదేశంలో సతీ సహగమనం అన్నది, ఇంకా ఎన్నో సాంప్రదాయాలు ఉన్నాయి భయంకరమైనవి.
అలాంటి వారిని దేవుని వాక్యము చేత నిర్మూలించారు. విలియం కేరీ గారు నిర్మూలించాడు. ప్రార్థించండి. మాకు మెసేజ్లు వస్తూ ఉంటాయి, మృత్యుంజయ గారు ఎవరు మాట్లాడినా వారికి ధీటైన సమాధానం ధైర్యంగా చెప్తా ఉన్నాడు. అక్కడ ఆ ఫేస్బుక్లో ధైర్యంగా చెప్తా ఉన్నాడు. ఎవరు మాట్లాడినా ఏమి చెప్పినా ఇమ్మీడియట్లీ తక్షణమే, భయపడ్డములే. నేను కూడా అడిగాను, ఎందుకన్నా అంటే మనం జవాబు ఇవ్వకపోతే ఎవరిస్తారని ఇక్కడికి వచ్చినప్పుడు అడిగితే చెప్పాడు ధైర్యంగా. ప్రియులారా, లోకం ఇలా పాపములో ఉన్నది చూడండి, ధైర్యంగా వారు చెప్పడం అన్నది ఎంత గొప్ప దీవెనో ఆశీర్వాదం. ప్రియులారా, దేవుని మార్గం చక్కటి మార్గం, దేవుని మార్గం నిత్యరాజ్యం, దేవుని యొక్క మార్గం ఎల్లకాలం ఉండేది, దేవుని యొక్క మార్గం. అందుకే నాశనమునకు పోయే మార్గం అది విశాలముగా వెడల్పుగా ఉన్నది, విశాలముగా ఉన్నది, దాన్నే చాలామంది ఇష్టపడుతూ ఉన్నారు. కానీ జీవమార్గము సంకుచితమైనది, దీన్ని కనుగొనేవారు కొందరే వెళ్ళేవారు పరలోకం వెళ్ళిపోతారు. జీవమార్గం గురించి చార్లెస్ కర్క్ గారు ఆయన చెప్పేవారు. అమెరికాలో ఏం చేశారండి, ఆయన్ని 2 అబ్బాయి షూట్ చేసి. అందుకే పగడాల ప్రవీణ్ గారు ఆయన హతసాక్షి అయ్యాడు, రెండవదిగా చార్లెస్ గారు హతసాక్షి అయ్యాడని చెప్తా ఉన్నారు. పర్వాలేదు, వారికి ఈ లోకంలో సంకుచితమైనటువంటి జీవితమే, వారి జీవితం ఇరుకు జీవితమే, కష్టాల జీవితమే, వారి కుటుంబానికి కష్టాల జీవితమే. ప్రియులారా, పరలోకములో ఎంతో ధన్యులు అన్న వాక్య భాగాన్ని మనం చూస్తాము. పరలోక రాజ్యాన్ని గురించి 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. జకర్యా గ్రంథం 14వ అధ్యాయం 8వ వచనంలో అక్కడ యెరూషలేము గురించి మాట్లాడుతూ బైబిల్ గ్రంథంలో ఏం చెప్పబడింది చూడండి. జీవజల నదులు అక్కడ ప్రవహించే క్రమాన్ని మనం చూస్తాం. జకర్యా గ్రంథం 14వ అధ్యాయం 8వ వచనం. ఆ దినమున జీవజలములు యెరూషలేములో నుండి పారి సగము తూర్పు సముద్రమునకు సగము పడమటి సముద్రమునకును దిగును. ఇక్కడ దేవుడు ప్రత్యక్షమైన తర్వాత ఆ 14వ అధ్యాయం దేవుడు వచ్చినప్పుడు ప్రత్యక్షమైనప్పుడు మాట్లాడుతూ యెరూషలేము గురించి మాట్లాడుతూ ఏమన్నాడండి, అక్కడ జీవజల నదులు ప్రవహించి ఆనందకర దేశం. దాన్ని పరలోకాన్ని ఏమంటామంటే ఆనందకర దేశం, ఆనందకర దేశం. నేను వాక్యం చదివేటప్పుడు పాత నిబంధన గ్రంథంలో యెరూషలేము గురించి మాట్లాడుతూ దాన్ని ఏమంటే ఆనందకర దేశం. మీకు ఒక విషయం తెలుసా, 122వ కీర్తన అక్కడ 121, 122వ కీర్తనలో ఒక మాట చెప్పాడు. అందుకే మీరు జ్ఞాపకం చూసుకోనండి, యెరూషలేము క్షేమము కొరకు ప్రార్థించాలి. అందుకే ఎప్పుడు కూడా మన ప్రార్థనలో యెరూషలేము యొక్క క్షేమం కొరకు మనము ప్రార్థన చేయాలి. యెరూషలేము యొక్క క్షేమం కొరకు మనం ప్రార్థన చేయాలి. ఇక్కడ యెరూషలేము ఉన్నది, యేసు ప్రభువు వారి యొక్క ఆ పని అక్కడ మనం చూచాం. అదే మహారాజు పట్టణముగా మనం చూచాం. ఆ యెరూషలేమునే పరలోకముగా మాట్లాడేటువంటి చూస్తున్నాం. తర్వాత పరమ యెరూషలేము అది దిగి వచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా మనం చూస్తున్నాం. ఈ యెరూషలేము గురించి మాట్లాడుతూ అక్కడ ఏమంటున్నాడండి, జీవజల నదులు అంటే వారి జీవితంలో వారి లైఫ్లో ప్రభువుని ఎరిగినటువంటి వారు ఎవరైతే ఇరుకు మార్గాన్ని కోరుతున్నారో ఆ ఇరుకు మార్గం ఉన్నటువంటి వారు వారి జీవితాన్ని గురించి మాట్లాడుతూ ఏమన్నాడంటే అది ఏంటంటే అది ఆనందకరమైన జీవితం, జీవజలములు కలిగినటువంటి జీవితం, అంత మంచి జీవితం అని అంటున్నాడు. ఒక దినాన్ని అన్యులు అంటారంట ఆ దేశాన్ని గురించి మాట్లాడుతూ మలాకి గ్రంథం 3వ అధ్యాయము 12వ వచనంలో ఉన్నటువంటి మాట, అక్కడ చాలా అద్భుతమైనటువంటి మాట ఆ యెరూషలేము గురించి మాట్లాడాడు. అప్పుడు ఆనందకరమైన దేశములో వీరు నివసింతురు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరండి? ఇరుకు మార్గములో ఎవరైతే ఉన్నారో, ఎవరైతే దేవుని మార్గమును ఎరిగారో,
ఎవరైతే ప్రభువును సొంత రక్షకుడిగా అంగీకరించారో, ఎవరైతే అపోస్తల బోధ ఎందును సహవాసమందును రొట్టె విరుచులందును ఉన్నారో, ఎవరైతే క్రమంగా వీటిని పాటిస్తూ ఉన్నారో వారి గురించి మాట్లాడుతూ బైబిల్ ఏమి సెలవిస్తుందండి? ఇక్కడ ఆనందకరమైన దేశంలో వారు. అందుకే క్రైస్తవులు అంటే ఎవరైతే ప్రభువునందు నిద్రిస్తారో వారి గురించి మాట్లాడుతూ కొన్ని పాటలు ఉన్నాయి క్రైస్తవ జీవితంలో, మంచి పాటలు. అంటే ఆనందయాత్ర అనేటువంటి పాటలతో, పరదేశులు అనేటువంటి పాటలతో, తర్వాత నిత్యరాజ్యాన్ని కోరుకునేటువంటి పాటలతో వారు వెళ్ళిపోతున్నటువంటి విషయాన్ని గురించి మాట్లాడాడు. అందుకే ప్రియులరా, ఈ యెరూషలేము గురించి అంటే ఈ మార్గాన్ని గురించి మాట్లాడుతూ గలతీయులకు రాసిన పత్రికలో పౌలు గారు ఒక మాట అంటారు. 4వ వచనంలో ఆ మాట మనం చూస్తాము. అంటే రెండవ భాగాన్ని గురించి మాట్లాడుతూ ఒక చక్కటి మాట ఆయన అంటాడు. 4వ వచనంలో అయితే పైనున్న యెరూషలేము స్వతంత్రముగా ఉన్నది, అది మనకు తల్లి. దేవునికి స్తోత్రం. యెరూషలేమును పరలోకం అంటాం, పరలోకముతో పోల్చడం జరిగినది యెరూషలేమును. పైనున్న యెరూషలేము స్వతంత్రముగా ఉన్నది, అది మనకు తల్లి. ప్రభు దగ్గరికి వచ్చేవారిని రమ్మంటున్నాడు. ఆ ఇరుకు మార్గములో అనేకులు పోతారు, గమనించండి. అది ఇరుకు మార్గమే, కానీ ఆ ఇరుకు మార్గంలో అనేకులు ప్రవేశించేలాగున్న దేవుడు సిద్ధపరిచాడు, మన కొరకు సిద్ధపరిచాడు. అందుకన్నాడు కదా, సూది బెజ్జములో ఒంటె దూరుట సులభం. సూది బెజ్జములో ఒంటె దూరుట సులభం అంటే ఆ ధనందుని గురించి అక్కడ మాట్లాడాడు. కానీ దేవుని బిడ్డలు ఆ ఇరుకు మార్గములో ఉండి నిత్యత్వానికి వెళ్ళిపోయి ఏం పొందుతారంటే అక్కడ నెమ్మది పొందుతారు. ఏం పొందుతారండి? నెమ్మది. పరలోకములో నెమ్మది, పరలోకములో ఆనందం ఉన్నది, పరలోకములో ఆశీర్వాదం ఉన్నది. యుగ యుగాలు ప్రభుతో ఉంటారు. అలా ఉండాలి అంటే ప్రియులారా, ఈ పాప భూయిష్టమైనటువంటి ఈ చిల్లర శాస్త్రాలు, ఈ అతి శాస్త్రాలు, ఈ పనికిమాలిన వ్యవహారాలు, ఈ పనికిమాలిన జీవితం, త్రాగుడు, వ్యభిచారం, ఇంకా రకరకాలైనటువంటి బానిస బతుకులు లోకములో ఉన్నాయి. వాటి నుంచి మనం విడిపించబడాలి అంటే ప్రభువుని నమ్ముకోవాలి. ఆ విశాలమైన జీవితాన్ని విడిచిపెట్టి ప్రభు మార్గము చక్కటి మార్గము, అది సమమైనది, నీతిమంతులు ఆ మార్గమున ప్రవేశిస్తారని యెషయా గ్రంథంలో చెప్పినటువంటి లేఖన భాగాన్ని చూస్తున్నాం. అదే యేసు మార్గం. నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవము. ఈ మార్గంలోకి వస్తూ ఉంటే అనేకులు ఆటంకపరుస్తూ ఉన్నారు. అంటే లోకానికి గిట్టడం లేదు, లోకము దాన్ని జీర్ణించుకోలేకపోతున్నాం. కనుక ఆ మార్గము కొరకు, ఆ మార్గాన్ని ప్రభువారు మరణించి నీ కొరకు నా కొరకు ఆయన తెరిచిపెట్టాడు. నువ్వు ఆయన దగ్గరికి రా. మనం ఆయన దగ్గరికి వచ్చినట్లయితే ఆయన ఎత్తుకొని, ఆయన ఏం చెప్తాడండి? ఎత్తుకుంటాడు, సింహాసనం మీద ఆయన కూర్చొని పెట్టుకుంటాడు. ప్రేమ కలిగిన దేవా, పరిశుద్ధుడా, మీ ఘనమైన పరిశుద్ధమైన పాదములకునైనా వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లిస్తూ ప్రభువా, ఇరుకు మార్గం, విశాలత మార్గాన్ని గురించి మీరు తెలియపరిచినటువంటి లేఖన భాగాలను బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తూను. ఆయన ఇరుకు మార్గం సంకుచితమే, అది జీవానికి వెళుతుంది ప్రభువా. చాలామంది లోకాన్ని ప్రేమించి, లోకాశలను ప్రేమించి, లోక కోరికలను ప్రేమించి నరకానికి వెళ్ళిపోతున్నారు ప్రభువా. జ్ఞాపం చేసుకోండి ప్రభువా, నీ మార్గములోకి వచ్చుట కృప చూపించండి. నీ శిలువ మరణమును వారు గ్రహించుట కృప చూపించండి. వారి మనోనేత్రములు తిరుగుమని ప్రాధాయపడుతూ వాక్యమైన ప్రతి బిడ్డను ఆధ్యాత్మికంగా బలపరిచి మా బలహీనతలు తీసివేసుకుని ప్రభువా, నీ కొరకే సాక్షులుగా ఉండడం కృప చూపించమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.